మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేకే నగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. Which one? ఇక మూసీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా కల్పించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నష్టపోతున్న బాధితులతో కేటీఆర్ అయితే మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక వందలాది మంది ఇండ్లు కూలగొట్టి వారిని రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఇంకెంతమంది బతుకులను కూలుస్తారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాదయాత్రలో భాగంగా రాజీవ్ గృహకల్పనలో ఉన్న నివాసితులతో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క ఇల్లు తీయకుండా అందరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. మూసీ బాధితుల పక్షాన 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతామని కూడా భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అంశంలో నిలదీస్తామని తెలిపారు. ఇండ్లు పోతున్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన ప్రతి ఒక్కరు కూడా బాధితులకు సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ఈ రోజు వాళ్ళ ఇల్లు ఆ తర్వాత మిగిలిన వారి ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం కూల్చివేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇది ఒక 20 సంవత్సరాల నుంచి మీకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అన్ని పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? పర్మిషన్ మన గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మనకు. ట్యాక్సులు కడుతున్నారా? ఎవరి ట్యాక్సెస్, ఎవరి వాటర్ బిల్లు, ఎవరి కలెక్షన్, కరెంట్ బిల్లు కడుతున్నారా? కడుతున్నామండి. మీకు నోటీస్ ఇస్తున్నారా? ఇప్పుడు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఈఎంఐలతో ఇల్లు పర్మిషన్లు తీసుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వమే అక్రమం అంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? ఇది అక్రమంగా మేము ఇక్కడ నివసిస్తలేదు. అన్ని పర్మిషన్లతోనే మేము ఇక్కడ స్వచ్ఛందంగా ఈ పట్టా భూములనే ఇల్లు కట్టుకున్నాము. ఇది మూసి మేము ఇక్కడ వచ్చినప్పుడు ఇది బఫర్ జోన్ లేదు. బఫర్ జోన్ ఓన్లీ ఒక 9 మీటర్ కానీ 20 మీటర్ కానీ అప్పుడు ఉండే. ఇప్పుడు మొత్తం బఫర్ జోన్ అని డిసైడ్ చేసిర్రు. దీని మీద మాకు తగిన న్యాయం చేయాలి తప్పకుండా. మీకు న్యాయం జరిగేదాకా మేము కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ వాళ్ళు కూడా అందరు కలిసి రావాలి. ఎందుకంటే ఇవాళ మీ ఇల్లు, రేపు వాళ్ళ ఇల్లు. కాబట్టి ఒకరికి నష్టం జరిగితే ఇంకొకరు కలిసి రాకపోతే ఒక కాకి ఏమైనా హక్కులు వాళ్తాయి. అట్లా మీరు ఒకరికొకరు అండగా నిలబడిపోతే ఈ ప్రాంతంలో మొత్తం ప్రాంతాలు లేపేస్తారు, రియల్ ఎస్టేట్లకు అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి కలిసి ఉండండి, కలిసి నడవండి. మాకు ఇందులో రాజకీయం ఏమీ లేదు. మాకు ఇప్పుడు తక్షణం వచ్చే రాజకీయ లాభం ఏం లేదు. కేవలం ఈ నగరంలో 1,50,000 ఇల్లు కూలగొడతారని రేవంత్ రెడ్డి ఏదైతే పగబట్టి ఓట్లు వేయలేదని కసితో చేస్తున్నాడో వ్యవహారం, దాన్ని అడ్డుకోవడానికి మేము వచ్చాం. మరి మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండే మా సోదరిమణులకి, మా సోదరులకు నా విజ్ఞప్తి, మీకు కష్టం వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండండి, కలిసికట్టుగా ఉండండి. దయచేసి ఈ రోజు పక్కవారి ఇల్లు పోతుందిలే మాకేమి అనుకుంటే రేపు మీ ఇంటి మీద కూడా వస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నా ప్రార్థన. దయచేసి గట్టిగా ఉండండి. మేము అసెంబ్లీలో లేవనెత్తుతాం సమస్యని, శాసన మండలిలో కొట్లాడతాం. మీరు మాతో పాటు ముందర రండి. మిగతా వాళ్ళు కూడా 100 మంది బాధితులు ఉన్నారు, వారితో పాటు నడుతాం. రైట్. మూసీ ప్రక్షాళన పేరుతో ఇటు ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేస్తోందని కేటీఆర్ ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పసిపాపల నుండి ఇటు పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటారు అని కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. బాధితుల కష్టాలను నిన్న కేటీఆర్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్లను కూల్చడం తగదని ప్రభుత్వం మొండై వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. మూసీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసిన ఆందోళనలు కన్నీటి గాథలే కనిపిస్తున్నాయన్నారు. బుల్డోజర్ల భయం నీడలో బతుకుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు కేటీఆర్. పేదల పొట్టకొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయం అని చేశారు. ప్రతి ఇంటికి తాము అండగా ఉంటామని కూడా చెప్పారు. చెప్తాము, వి వోంట్ గివ్ అవర్ హోమ్స్. మేము మా ఇల్లులు ఇవ్వడానికి రెడీగా లేము. హాయ్ ఆల్, మై నేమ్ ఇస్ రిత్విక్. మేము మా ఇల్లులు ఇవ్వడానికి రెడీగా లేము. మా ఇల్లు మాకు కావాలి. ఇంకా నమస్తే అండి. రీసెంట్ గా గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇల్లుని వాలంటరీగా సబ్మిట్ చేసి టీడీఆర్స్ తీసుకోమన్నారు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తే మా ఇల్లులను డిస్ట్రక్ట్ చేయకుండా ఎలాంటి డెవలప్మెంట్ అయినా చేయాలండి. అంతేగాని మేము పర్చేస్ చేసినప్పుడు ఉన్న బఫర్ లిమిట్స్ ఇప్పుడు పెంచేసి ఇల్లులు సరెండర్ చేయాలి అంటే అది చాలా అన్యాయం అండి.
మేము గవర్నమెంట్ ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, 9 మీటర్స్ ఉన్న బఫర్ జోన్ ని 50 మీటర్స్ గా చూపిస్తూ ఈ రోజు మా ఏరియా అంతా బఫర్ లో ఉందని చెప్పి డెవలప్మెంట్ చేస్తామంటే అది నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ మా పక్కన ఉండింది మూసీ కాదండి, ఇట్స్ మూసా, అండ్ దాని బఫర్ లిమిట్ ఓన్లీ 9 మీటర్స్. ఇది గవర్నమెంట్ గమనించి బఫర్ లిమిట్స్ అన్ని సరిచేసి మాకు ఇచ్చిన నోటిఫికేషన్ విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిజన్కి మా ఫ్యామిలీస్ అన్ని చాలా ఇంపాక్ట్ అవుతున్నాయండి. ఏ విషయంలో చూసినా కానీ అన్ని అబద్ధం స్టేట్మెంట్లు ఇవ్వడాలు, ఇప్పుడు 9 మీటర్స్ని 50 మీటర్స్ అని చేసి చూపించడము. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న న్యూస్ చూసాను, అందులో డిపిఆర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అది చదవకుండా ఇవన్నీ పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పేసి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేము ఈ గవర్నమెంట్ అట్లీస్ట్ ఈ బ్యూటిఫికేషన్ ఏదైనా చేయాలనుకుంటే మేము సపోర్ట్ చేస్తాం, కానీ ఎవరికి ఇంపాక్ట్ అవ్వకూడదండి. నోటీస్ ఇంకా రాలేదు, బట్ పేపర్ నోటిఫికేషన్లో మా సర్వే నెంబర్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే సర్వే నెంబర్ ఉంది కాబట్టి మా దగ్గరికి ఎనీ టైం రావచ్చు. సో మేము అందుకే ముందు జాగ్రత్తగా మేము ఇప్పటి నుంచే మా స్టేట్మెంట్ అందరికీ క్లియర్గా అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇది మూసీ కాదు మూసా, ఇది 9 మీటర్స్ బఫర్ జోన్, బట్ 50 మీటర్స్ గా చేశారు. లేని ఇళ్లను బఫర్ జోన్ గా ముద్రేశారు. ఒక కుక్కను చంపడానికి ఎలాగైతే పిచ్చి కుక్కని ముద్రేస్తారో ఆ విధంగా ఒక ముద్ర వేసి కావాలని ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి ఒక బఫర్ జోన్ అనే ముద్ర క్రియేట్ చేసి జనాల్ని భయాందోళన